హాయ్ ఫ్రెండ్స్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి స్వాగతం. మనకు కొన్ని లేటెస్ట్ న్యూస్ అయితే రావడం జరిగింది. బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ సెమిస్టర్ సెకండ్ సంబంధించిన థియరీ ప్రాక్టీస్ సంబంధించిన ఎగ్జామినేషన్స్ మనకైతే అందుబాటులో ఉన్నాయి. అండ్ థియరీ ప్రాక్టికల్స్, అదేవిధంగా ఎంబీఏ సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్ వైవా ఎగ్జామినేషన్స్ ఫర్ 2022-24 సంబంధించిన డీటెయిల్స్ అయితే మనకు అందుబాటులో ఉన్నాయి. సో దీనికి సంబంధించిన బ్యాచెస్ చూడండి. అదేవిధంగా నోటిఫికేషన్ నేమ్, అప్లోడ్ డేట్, బీఎస్సీ సైన్స్ ప్రాక్టికల్ క్లాసెస్ షెడ్యూల్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 1 2024 బ్యాచ్ కూడా మనకు అందుబాటులో ఉంది, ఫిబ్రవరి 2025. సో అదేవిధంగా వెబ్ కౌన్సిలింగ్, బీఈడి, ఓడిఎల్ అడ్మిషన్స్ 2024-25 కూడా మనకు ఒక లింక్ అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కాంటాక్ట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ పీజీ సెకండ్ ఇయర్ ఎంఏ ఎంకామ్ ఎంఎస్సీ ప్రోగ్రామ్ అకాడమిక్ ఇయర్ 2024-25 తెలంగాణ స్టేట్ ఆన్లైన్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా కాంటాక్ట్ కౌన్సిలింగ్ క్లాసెస్ షెడ్యూల్ పీజీ ఎంఏ ఎంకామ్ ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్, అదేవిధంగా డిప్లొమా అండ్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2024-25 తెలంగాణ స్టేట్ ఓన్లీ అని కూడా ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని అయితే గమనించండి. అదేవిధంగా కాంటాక్ట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ యూజీ ఫస్ట్ అండ్ థర్డ్ ఇయర్, అదేవిధంగా ఫస్ట్ అండ్ థర్డ్ అండ్ ఫిఫ్త్ సెమిస్టర్స్ ఫర్ ది అకాడమిక్ ఇయర్ 2024-25 తెలంగాణ స్టేట్స్ ఓన్లీ అని కూడా మన కౌన్సిలింగ్ క్లాసెస్ అయితే చెప్పడం జరిగింది. సో డిప్లొమా ఇన్ సైకలాజికల్ కౌన్సిలింగ్ ప్రాక్టికల్ క్లాసెస్ అకాడమిక్ ఇయర్ 2023-24 బ్యాచ్ స్టార్ట్స్ ఫ్రమ్ 4 తారీఖు 2025 అని అయితే మనకు ఉంది. సో మరి ఇప్పటికైతే టైం కూడా అయిపోవడం జరిగింది. సో అదేవిధంగా లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ ఫర్ అడ్మిషన్ ఇన్ పిహెచ్డి ప్రోగ్రామ్స్ సంబంధించిన ఫర్ ది ఇయర్ 2023-24 కూడా అందుబాటులో ఉంది. అదేవిధంగా బీఎస్సీ సైన్స్ ప్రాక్టికల్ క్లాసెస్ అనౌన్స్మెంట్ అవ్వడం జరిగింది. సెకండ్ ఇయర్ సెమిస్టర్ 3 2023 బ్యాచ్ జనవరి 2025, ఇది ఓన్లీ హైదరాబాద్ సెంటర్ అని కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్పెషల్ రీఅడ్మిషన్ ఇంటూ పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించిన ఓల్డ్ బ్యాచెస్ ఫ్రమ్ 1996-2020 వరకు ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా స్పెషల్ రీఅడ్మిషన్ అండర్ గ్రాడ్యుయేషన్ ఓల్డ్ బ్యాచెస్ కూడా 1987-2012 వరకు అయితే వీళ్ళకు కూడా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ విషయాన్ని అయితే గమనించగలరు. సో ఫ్రెండ్స్, మరి థ్యాంక్ యూ.